నమస్తే వెల్కమ్ టు HCV న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ సామాన్యులకు మేలు చేసేందుకు ప్రతి బుధవారం గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతోంది ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియా దురాగతాలకు ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబ సభ్యులకు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్ వైసీపీ సోషల్ మీడియా విభాగం నేతలు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ పాలకవర్గం ఏర్పాటుపై విమర్శలు ప్రతి విమర్శలతో మీడియా ముందుకు వచ్చిన ఆర్యవైశ్య నాయకులు సామాన్యుడికి అండగా సర్వజన శ్రేయస్సు లక్ష్యంగా కేంద్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ప్రతి బుధవారం గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం దిశగా అధికారులతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రతి బుధవారం ప్రజల నుండి అర్జీలు స్వీకరించేందుకు గ్రీవెన్స్ నిర్వహించినట్టు తెలిపారు. వచ్చిన సమస్యలను అధికారుల ద్వారా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా నిర్వహించే గ్రీవెన్స్ ద్వారా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పరమైన సమస్యలు కార్యకర్తలకు ఉన్న సమస్యలను కూడా పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూస్ మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, బీసీ సంఘం నాయకులు గిరి గణేష్, కౌన్సిలర్లు అన్నం పిన్నారావు, తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, జొన్నాదుల మహేష్, కుదరవల్లి శ్రీనివాసరావు, మల్లవరపు విజయ్ తదితర సభ్యులు పాల్గొన్నారు. గోపాలకృష్ణ గారు మీకు ఒకటి ఎండార్స్ చేసి పంపిస్తున్నాను. మా గ్రీవెన్స్ నుంచి ఎడ్లలింగ కాలనీ దగ్గర ఒక గృహం కట్టుకున్నాడు అతను. అయితే దానికి ముందల సర్కార్ రోడ్డు ఉంది అని చెప్తున్నారు. అయితే ఆ ఇంటికి రాకపోకలు సాగించుకునేందుకు అంత ముందర వీలు కల్పించారు. అయితే ఈ రాజారావు, కొచ్చెల్ల రవికుమార్ అనే ఇద్దరు డొంకను ఆక్రమించి గోడ కట్టారు. ఎందుకు గోడ కట్టారు, అది సర్కార్ డొంక అయితే ఆ గోడ ఎందుకు తొలగించట్లేదు అనేది వాళ్ళంతమంది రిప్రజెంటేషన్ పెట్టినట్టున్నారు. అతని పేరు ఖాన్ గారు. నేను మీకు ఎండార్స్ చేసి పంపిస్తున్నాను. ప్రతి బుధవారం నియోజకవర్గ స్థాయిలో కూటమి నాయకత్వం గ్రీవెన్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేసుకోవటం. ఆ గ్రీవెన్స్ సెల్లో ఏమైనా సరే సమస్యలుంటే సంబంధించిన అధికారులకి రిపోర్ట్ చేయటం, అంతేకాకుండా కార్యకర్తల యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని మాట్లాడుకోవటం. ప్రతి వారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని గతంలో బుధవారం నాడు పెట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటా ఉన్నాం. ఇదే విధంగా క్రమం తప్పకుండా నియోజకవర్గ పరిధిలో ఎవరికైనా ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి సమస్య కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కార్యకర్తలకు ఏదైనా సమస్య కానీ, లేకపోతే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే సాధ్యమైనంత వరకు కూడా సమస్యకి పరిష్కార మార్గం వెతకటమే కాకుండా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజున మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. సోషల్ మీడియాలో వేధింపులకు గత సంవత్సరం ఆత్మహత్యకు పాల్పడిన పట్టణానికి చెందిన గీతాంజలి కుటుంబ సభ్యులకు వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్లు బుధవారం 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పిల్లల భవిష్యత్ అవసరాలకై అందజేశారు. స్థానిక గంగానమ్మపేటలోని తెనాలి వైసీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వర్గీయ గీతాంజలి భర్త కుమార్తెలకు నేతలు 50,000 రూపాయల నగదును అందజేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదవారికి హక్కు కల్పిస్తూ అందజేసిన ఇళ్ల పట్టా తీసుకుని ఆనందం వ్యక్తం చేసిన గీతాంజలి పట్ల సోషల్ మీడియాలో చేసిన చర్యలకు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న వైఎస్ జగన్ కుటుంబానికి అండగా నిలుస్తూ 20 లక్షల రూపాయలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. నేడు కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిచేందుకు వైసీపీ సోషల్ మీడియా విభాగం 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయడం జరుగుతోందన్నారు. గీతాంజలి మృతికి కారణమైన వారిని ప్రభుత్వం శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు కొరటిపాటి ప్రేమ్ కుమార్, రాష్ట్ర నాయకులు యశ్వంత్ రెడ్డి, మేకా వెంకట్రామరెడ్డి, పలువురు స్థానిక నాయకులు, గీతాంజలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన పేద కుటుంబానికి చెందిన నేను జగన్ గారి దయ వలన శాసనసభ్యులు గారి చేతుల మీదుగా పట్టా అందుకున్న సంతోషాన్ని వ్యక్తపరిచి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు థ్యాంక్స్ చెప్పిన ఒక వీడియో వైరల్ చేసి ఆ అమ్మాయి ఏదో కావాలని మాట్లాడిందని వైరల్ చేసి ఆ అమ్మాయి చావుకి కారకులయ్యారు. ఆ రోజు ఆ అమ్మాయి చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటే స్పందించి
20 లక్షల రూపాయలని నేనే స్వయంగా ఆ కుటుంబానికి ఇద్దరు పిల్లలకి చెరో 10 లక్షలని డిపాజిట్ చేశాం. అలాగే ఎంతోమంది దాతలు కూడా జరిగిన ఇన్సిడెంట్ని ఆ పిల్లలు తల్లి లేని పిల్లలు అయ్యారని చెప్పి వాళ్ళని ఆదరించాలని ఎంతోమంది సహకరించాం. ఈరోజు కూడా జరిగే సంవత్సరమైన ఈరోజు కూడా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా అలాగే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు అంజిరెడ్డి గారు అలాగే జిల్లా అధ్యక్షుడు సోదరుడు ప్రేమ్ కుమార్, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఎడల ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఆ రోజు ఆదుకున్నాం, ఇప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకుంటానే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల తన చిరకాల కోరికైనటువంటి ఇంటి పట్టా వచ్చిందని చెప్పి శివకుమార్ అన్న ఆధ్వర్యంలో ఆ రోజు ఇంటి పట్టా వస్తే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాం మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడినటువంటి ఒక వీడియో వైరల్ అయితే దాన్ని కూడా తట్టుకునేటువంటి టీడీపీ మూకలు ఆ రోజు ఆ పిల్లలకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు, వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. మరలా ఇన్ని రోజుల తర్వాత అయినా మరలా ఆ కుటుంబానికి ఎల్లగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి గీతాంజలి గారు జగన్మోహన్ రెడ్డి గారు గీతాంజలి గారికి ఒక సొంత స్థలం ఇచ్చి ఆమె పేరుని రిజిస్ట్రేషన్ చేస్తే ఆ పట్టాన్ని తీసుకొని ఎంతో ఆనందంగా ఆమె ప్రజలకి చూపిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ లోకల్లో ఉన్న శివన్ ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ చెప్తూ ఆ ఆనందాన్ని వ్యక్తపరిస్తే ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏ పోస్టు పెట్టినా సరే అరెస్ట్ చేసి లోపలేస్తూ ఉన్నారు, జైలు పంపిస్తూ ఉన్నారు. మా పార్టీ అధికారం వచ్చినా గీతాంజలి చావుకు కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేసి జైలు పంపిస్తామని తెలియపరుస్తూ ఉన్నాం. జై హింద్, జై జగన్. ఎడ్యుకేషన్గా నేను ఇబ్బంది పడుతున్నాను. పిల్లలకి ఎడ్యుకేషన్గా ఆల్రెడీ 18,000 కట్టాలి. అది ఎలాగా అని అనుకునే లోపల నాకు శివకుమార్ గారు పిలిచి ఇలాగా మాకు సపోర్ట్ చేశారు, పిల్లలకి అందజేశారు. వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. వైసీపీ వాళ్ళు శివకుమార్ అన్నగారు అందరూ నన్ను ఆదుకున్నారు. ఇంకా నన్ను మర్చిపోయారేమో అని పూర్తిగా నేను డిసైడ్ అయిపోయాను. అయినా లేకుండా నేను ఎక్కడున్నాను ఏంటి అన్నీ తెలుసుకొని అన్నీ నాకు హెల్ప్ చేశారు. ఇప్పటికీ కూడా ప్రతి వైసీపీ జగన్ గారికి, మెయిన్గా జగన్ గారికి, శివకుమార్ అన్న గారికి, ప్రతి వైసీపీ నాయకులకి అందరికీ నా శిరస్సు ఉంచి ధన్యవాదాలు చెప్తున్నాను. దౌర్జన్యాలకు దత్తపుత్రుడు దేశు శ్రీను అని 2020లో ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసని శ్రీను వ్యాఖ్యల పట్ల సత్రం కమిటీ నూతన పాలక మండలి అధ్యక్షులు పెండెల వెంకట్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 8 సంవత్సరాలుగా పాలక మండలి సభ్యుడిగా ఉన్న దేశు శ్రీనివాసరావు నూతన పాలక మండలిపై చేసిన వ్యాఖ్యల పట్ల నూతన పాలక మండలి అధ్యక్ష కార్యదర్శి వారిదైన శైలిలో స్పందించారు. మంగళవారం రాత్రి గత కమిటీ సభ్యులు ప్రెస్ మీట్ అనంతరం నూతన పాలక మండలి కార్యవర్గం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గత పాలక కమిటీ తీరుపై విమర్శలు గుప్పించారు. నూతన పాలక మండలి అధ్యక్షులు పెండెల వెంకట్రావు మాట్లాడుతూ దేశ శ్రీను వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రధాన కార్యదర్శి తాతా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత పాలక మండలి గడువు నవంబర్ నెలతోనే ముగిసిందని సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తామంటూ 3 సార్లు వాయిదా వేశారని ఆరోపించారు. 11వ తేదీ సమావేశం అంటూ వారు ప్రకటించిన క్రమంలో అదే సమయంలో తాము కూడా ప్రకటించామని, వారి సమావేశం నిర్వహించని పక్షంలో మేము సమావేశం నిర్వహిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ విధంగా సమావేశం నిర్వహించి మెజార్టీ సభ్యుల ఆమోదంతో పెండెల వెంకట్రావును అధ్యక్షుడిగా ప్రకటించిన విషయం, ఆ తదుపరి 15న పాలక మండలిని ప్రకటించినట్టు చెప్పిన విషయం మేరకు సక్రమ పద్ధతిలో పాలక మండలిని ఏర్పాటు చేస్తామన్నారు. తగుదునమ్మా అంటూ తమపై విమర్శలు చేయడం సరైన విధానం కాదని, వారి ఉడతా ఊపులకు భయపడేది లేదన్నారు. గత పాలక మండలిలో చేయరాని పనులు దేవాలయ ప్రాంగణంలో చేశారని ఆరోపించారు. నూనె రామకృష్ణ కొట్టు వివాదంలో ఏమి న్యాయం చేస్తారో చెప్పాలన్నారు. వారికి సభ్యుల బలం లేకపోవడం వల్లనే ఉద్దేశపూర్వకంగా గొడవలు పెట్టుకుని సమావేశం వాయిదా వేశారని, మెజార్టీ సభ్యులు తమకు ఆమోదం తెలిపిన క్రమంలోనే నూతన పాలక మండలి ఏర్పాటైందని అన్నారు. ఉప్పల వరదరాజులు చేసే వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. వైశ్య విద్యానిధి ద్వారా బాలికలకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిందని, అలాంటి మంచి పనులు ఏం చేశారో చెప్పాలన్నారు. గత పాలక మండలి సభ్యులు దూకుడు తగ్గించుకుని ఆలయ అభివృద్ధికి సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. అమ్మవారి సేవలో ఆలయ గౌరవాన్ని పెంచే విధంగా నూతన పాలక మండలి పనిచేస్తోందని తాతా శ్రీను అన్నారు. సమావేశంలో నూతన పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. నీ భాగవతం అందరికీ తెలుసు. నువ్వు బజార్లో సీట్లు వేసి బెదిరించి సీట్లు వేయడం తెలుసు. శ్రీనివాసరావు గురించే మాట్లాడేది. ఇది నీకు అర్హత లేదు. నువ్వు ఇక్కడ కూర్చోడానికి కూడా వీలు లేదు. ఇది మాకు 2 మీటింగుల్లో మాకు మెజార్టీ ఉంది. ఎవరు వచ్చి కూర్చున్నా కూడా నేరం. ఇది వరదరాజులు అదేంటి అక్కడ అది పెట్టాడుగా, అనుమతి యజ్ఞం పెట్టాడు, కోర్టు సంపాదించుకున్నాడు. ఒక బోగస్ యజ్ఞాన్ని పెట్టి కోర్టులు సంపాదించుకుని కోర్టులుగా చేశాడు. అవన్నీ అందరికీ తెలియవా? నీ బతుకు తెలుసు,
ఆ వరదరాజుల బతుకు తెలుసు. 2 మీటింగుల్లో మాకు పూర్తి సపోర్ట్ చేశారు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఇట్లాంటి మీటింగులు పెడితే మటుకు ఫర్దర్గా జరిగే వాటికి మాకు సంబంధం లేదు. చట్టరీత్యా మీ మీద చర్యలు తీసుకుంటాం. మీరు ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి మీటింగులు పెడితే మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. నువ్వేమన్నా సందా ఇచ్చావా? నేను డెవలప్ చేశానంటావేంది? ఎవరు బిల్డింగ్లు అమ్మి డబ్బు తీసుకొచ్చా నువ్వు డెవలప్ చేసేది? మా సభ్యులంతా కూడా మమ్మల్ని మొత్తం మెజార్టీతో మమ్మల్ని ఆహ్వానించారు. మమ్మల్ని మీరే ఉండమని చెప్పేసి అన్నారు. మీడియా వాళ్ళందరికీ తెలుసు ఇవాళ మీటింగ్ జరిగింది, ఏం గొడవ లేదు. నిన్న మీటింగు 11వ తారీఖు మీటింగ్లో గొడవ లేదు. మీరు మాటకు వచ్చేది ప్రెస్ ఉందని అబద్ధాలు ఆడతారా? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి తలమానికంగా ఉందండి ఈ మన అమ్మవారి దేవస్థానం. ఈ దేవస్థానాన్ని మీరు ఎంత భ్రష్టు పట్టించి తగుదునమ్మా అని చెప్పి మళ్ళీ వచ్చి మీ మీద మీటింగ్లు పెట్టుకుంటారేంటండి? అది ఎంతవరకు సబబు? మేము మొన్న మీటింగ్ పెట్టాం. మేము అడిగిన సమస్యలు 2 అడిగాం. అయ్యా మీరు గిఫ్ట్ ఇవ్వడానికి వీల్లేదు, బౌన్సులు పెడతానికి వీల్లేదు. మేము ఎప్పుడో మూతులు తుడుచుకున్నాము, మీరు ఇప్పుడు మోసం చూడండి ఎట్టానండి? సత్రం ఇది 10 మందికి ఉపయోగపడాలి. మీరు చేస్తుంది ఇది కమర్షియల్ కార్పొరేట్ వ్యవస్థ. స్వామివారి ప్రతిష్ఠ చేసేప్పుడు స్వామివారిని ముట్టుకోవటం, గర్భగుడిలో పెడతాం, మనకు మహత్భాగ్యం అండి. అలా గర్భగుడిలోకి వెళ్ళిన కొంతమంది వ్యక్తులు కూడా చెప్పారు ఆ రోజు భిన్నం జరిగిందని చెప్పి. ఎందుకని ఇంతవరకు స్వామివారిని సంప్రోషణ చేసి జీరోధరణ చేసి కొత్త విగ్రహాన్ని పెట్టలేకపోయారు? పెడితే మీ నూకల వెంకట వేణుగోపాలరావు గారికి పరపతి పోతుందనా, లేకపోతే ఆ విగ్రహం వారు ఇచ్చారని చెప్పి ఇది పోతుందనా? తప్పు కదండి. మేము జనరల్ బాడీ మీటింగ్లో మా మెజారిటీ ఉంది, మా కోరం ఉంది. మేము 2 సార్లు మీటింగ్ పెట్టుకున్నాం. 2 సార్లు బయట వాళ్ళు ఎవరు వచ్చారండి? ఎవరు అలా బయట వాళ్ళు. మీరు కాలేజీ స్టాఫ్ని తెచ్చుకొని మేము డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి అయ్యా మాకు గిఫ్ట్లు వద్దు, బౌన్సులు వద్దు, కాలేజీ స్టాఫ్ ఒక్కలేదయ్యా, వయసులోనే కొంతమంది కుర్రోళ్ళు పెట్టండి అంటే అబ్బే అది కాదన్నారు. మమ్మల్ని మీటింగ్లో మనం పిలవటం దేనికి? ఎక్కడెక్కడి నుంచో మేము రావటం దేనికి? మేము వచ్చిన తర్వాత కనీసం మాకు మంచిళ్ళు ఇచ్చారండి. ఇక్కడి నుంచి 11 బ్యాగులు తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి మొత్తం తరలించారు. ఎక్కడ తరలించారండి? అవన్నీ అసలు ఏం తరలించారు అంటే దీనికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం తరలించేస్తారా? మీరు సంబంధించిన రికార్డ్స్కి సరైన ఆధారాలు ఉన్నాయా? మీకు ఆడిట్ రిపోర్ట్ ఉందండి, ఆడిటర్ సంతకాలు ఉన్నాయా? ఈ రోజు వరకు ఆడిటర్ సంతకం లేదు మీది. దౌర్జన్యానికి పరాకాష్ఠగా వాసవి అమ్మవారి సత్రం కమిటీ పాలక మండలిని ప్రకటించుకున్న తీరు ఉందని, ఈ విధానం సరికాదని దీని సభ్యులు ఆమోదించారని గత పాలక మండలి సభ్యులు ఆరోపించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ నూతన పాలక మండలిని అధ్యక్షుడు పెన్నేల వెంకట్రావు మంగళవారం ఉదయం పోలీస్ పహారా నడుమ ప్రకటించగా ఆ పాలక మండలి ఎన్నికైన తీరు సరికాదని గత 20 సంవత్సరాలుగా పాలక మండలి సభ్యులుగా ఉన్నవారు ఆరోపించారు. మంగళవారం రాత్రి ఆలయం సత్రం కార్యాలయ భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేశ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన నూతన పాలక మండలి తంతు వారి దౌర్జన్యానికి పరాకాష్ఠగా ఉందన్నారు. వారు సభ్యులని చెబుతున్న వారిలో 70% మంది తెలియని వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. జై వాసవి అనడంలో తప్పు లేదని, ఓ రాజకీయ ప్రముఖుడికి జై కొట్టడం ఏంటని ప్రశ్నించారు. మెజార్టీ సభ్యులు దీన్ని అంగీకరించడం లేదన్నారు. ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ ఈ నెల 13న సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తే సమావేశం జరిగితే వారికి మెజార్టీ రాదని రసాభాస చేశారని ఆరోపించారు. తమ నాయకుడు వైద్య సేవల నిమిత్తం విదేశాల్లో ఉన్నారని, వారు రాగానే త్వరలోనే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తామని, మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకే విధానం ఉంటుందని అన్నారు. తాత్కాలిక కమిటీ ఉండగా ధిక్కరించి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఎవరి మాటలు విని సత్రం కమిటీ విషయంలో సభ్యులు తమ నిర్ణయాలు ప్రకటించారని అన్నారు. అధికార బలం ఉంది కదా అని ఏకపక్షం చేస్తారని ప్రశ్నించారు. తాళాలు పగలగొట్టే సంస్కృతి ఎవరిదో గతం గుర్తు తెచ్చుకుంటే తెలుస్తోందని అన్నారు. ఎన్నిక జరిగితే గెలవలేమని 13న జరగాల్సిన సమావేశాన్ని రసాభాస్ చేశారని ఆరోపించారు. వాళ్ళు రాసుకున్న కమిటీలు ఎంతమంది జనరల్ బాడీ సభ్యులుగా ఉన్నారో చెప్పాలన్నారు. సమావేశంలో సుగ్గుల మల్లికార్జునరావు, అచ్యుతరావు, ఏ నరసింహారావు, గ్రంథి విశ్వేశ్వరరావు, నూకల భాస్కర్రావు, మద్దాలి శేషాచలం తదితరులు పాల్గొన్నారు. ఎవరో వచ్చేసి వాళ్ళు వీళ్ళు చేసినట్టుగా రేపు ఇంకొక మా జనరల్ బాడీ సభ్యుల్లోని రేపు ఇంకొంతమంది ఈ రకంగా చేసి మా కమిటీ వేసుకుంటున్నాం, మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం, మేమే ప్రెసిడెంట్ అంటే అది ఎంతవరకు సబబు? ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ మేము సభ నిర్వహిస్తాము, మీరు రండి అని మేము నోటీసులు పంపిస్తే ఈ రకంగా చేయటం ఇది అధర్మం, వైశ్యులకి కళంకం. మన వైశ్య కులమాత, మన దేవత, దీన్ని మనం వైశ్యులంగా రక్షించుకోవాలి. కానీ ఎవరి మాటలో అయినా ఎవరి చేతలకో పోయి చేతగాని పనులు చేయొద్దు. తాళాలు పగలగొట్టడం అనే సంస్కృతి వాళ్ళకే ఉంది. మేము ఎప్పుడు ఎక్కడా పగలగొట్టలా, మేము ఎప్పుడు చేయలా. ఈ తాళాలు బ్రేక్ చేయడం అనేది పెండాల వెంకటరావు గారే ఇక్కడ ప్రెసిడెంట్గా ఉండి, గుర్రం దుర్గాప్రసాద్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు, నేను కూడా ఇక్కడ మెంబర్గా ఉన్నప్పుడు, ఆ రోజున పెండాల వెంకటరావు గారు గుర్రం దుర్గాప్రసాద్ గారు ఇష్టం లేక ఆయన ఇక్కడ అందరినీ పురమాయించి ఆయన చెన్నై వెళ్ళిపోయి జనాన్ని తోలి తాళాలు పగలగొట్టించి దుర్గాప్రసాద్ గారిని కొట్టి బయటికి దోసి
మళ్ళీ పెండా వెంకటరావు గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ రోజున. ఇది సత్యం. అంటే మీకు అధికారం తలాలు బాగా కొట్టుకుంటారా? ఇప్పుడు మేము మగలు కొట్టుకోవడం ఇంకో సుతీష్ ఆనంద్ ఇచ్చి అంతేనా? దయచేసి విఘ్నత కలిగినటువంటి వైశ్యులందరూ కూడా కేవలం వైశ్యం కులదేవత జనరల్ బాడీ సభ్యులు 1000 మందే కాదు, తెనాల్లో 30,000 మంది వైశ్యులు ఉన్నారంటున్నారు. నిజంగా సత్య ప్రమాణకంగా రండి, ఈ దేవాలయాన్ని, ఈ దేవాలయ ఆస్తుల్ని కాపాడండి. మేము జనరల్ బాడీని నిర్వహిస్తే మమ్మల్ని జరపనీయకుండా వాళ్ళు జరుపుకొని మేమే అంటే ఇంక మేమేం చేయగలం? అట్లా చేయటం తప్పు కదా అని మేము అనేది. అది ఎవరైనా ఇంతకుముందు ఈ దేవాలయంలో అనేక మారులు ఈ 20 సంవత్సరాల్లో మాకు తెలిసినంత వరకు వరండాలో జరిపేటువంటి సంస్కృతి ఇంత మటుకు లేదు. అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, దేవస్థానం వాళ్ళు జరపలేదు, ఎవరో బయట వ్యక్తుల నుంచి జరిపారు. ప్రతి వాళ్ళు కూడా నాకు 100 మంది బలం ఉందని చెప్పి వచ్చేస్తే అక్కడ కమిటీ దాంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, సభ్యులు కానివారు ఎవరు అనేది ఏమనుందా? మరీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మన జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మనవి 100కి 20% వచ్చారు మన సభ్యుల్లో. అంటే మెజారిటీ ఆఫ్ మెంబర్స్. ఇది కరెక్ట్ కాదని చెప్పి గుర్తించినందుకు ధన్యవాదాలు అందరికీ కూడా. వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రావడానికి బల్లముండి కదా అని అనౌన్స్ చేసుకుంటే, ఇప్పుడు ఇవాళ జరిగింది రేపు ఎవరైనా జరుపుతారు అని కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను. నియోజకవర్గ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆనందబాబు అమర్తలూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుని వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. సంబంధిత అధికారులు నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన సాగించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పాలన ద్వారా అనేక విధానాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే ఆయా శాఖల అధికారులు సిబ్బంది కదిలి వచ్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సమస్యలను పరిష్కరించాలని ధ్యేయంతో పనిచేస్తున్నామన్నారు. ముందుగా అమర్తలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో PMశ్రీ పథకం కింద 15.58 లక్షలతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ ను ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై పంపిణీ చేస్తున్న వ్యవసాయ పరికరాలను రైతులకు ఆయన అందజేశారు. కార్యక్రమంలో వేమూరు యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు యదవర్తి బ్రహ్మానందం, శరణగిరి, గొట్టిపాటి భాను గంగాధర్, కొత్తపల్లి రవీంద్రబాబు, SMC కమిటీ చైర్మన్ వినయ్ బాబు, తహసీల్దార్ నెహ్రూ బాబు, MPDO శేషుమాంబ, ADS శ్రీలక్ష్మి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమర్తలూరు మండలంలో ఈ ఫిర్యాదు స్వీకరణకు రావడం జరిగింది. విచ్చేసిన మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పార్టీ కార్యాలయం, కేంద్ర కార్యాలయంలో కూడా ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అనేది నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఆ ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. నారా లోకేష్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఉన్నారు. స్థానిక శాసనసభ్యులుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం కోసం ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని మాకు కూడా నిర్దేశించడం జరిగింది. జనరల్గా శాసనసభ్యుడిగా ఇంటి దగ్గర ఉన్న నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫిర్యాదులు వచ్చిన ప్రతి ఫిర్యాదును కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుండదు. మన విషయంలో మీకు చెప్పేది నేను ప్రత్యేకంగా ఏం లేదు. నేను ఎక్కడ ఉంటే అక్కడే ఫిర్యాదు, ఎప్పుడైనా ప్రత్యేకంగా ఈ రోజు వచ్చాను కాబట్టి ఈ రోజు ఇవ్వాలని లేదు నా దగ్గర. ప్రతిరోజు ప్రతినిత్యం మీరు చెప్పే ఫోన్లో కూడా ఆ ఫిర్యాదును స్వీకరించి ఆ సమస్య పరిష్కారానికి నేను ఎప్పటికప్పుడు సమస్య పరిష్కారం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇది రొటీన్గా పార్టీ ఇచ్చిన కార్యక్రమంగా ఈరోజు మీ మధ్యకి రావడం జరిగింది. ఇప్పుడు ఏదైనా ఇది కూడా ఇంకా త్వరితగతిన సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం కూడా అదనంగా తోడ్పడిందని నేను అనుకుంటా ఉన్నాను. టాలెంట్ టెస్టులో తమ ప్రతిభను చాటుకుంటున్న తెనాలి పురిపాలెం రోడ్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పాఠశాల విద్యార్థులు అభినందనీయులని ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు.
తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో విద్యను అభ్యసిస్తున్న మౌనిక సాయి సాహితీలు టాలెంట్ ఒలింపియా టెస్ట్ ద్వారా ప్రతిభను నిరూపించుకున్న నేపథ్యంలో బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ ప్రతిభను వెలుగులోకి తెచ్చి ప్రోత్సహించి అందించే అంశంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. ప్రతిభను నిరూపించుకోవడానికి విద్యార్థులు విధిగా టాలెంట్ టెస్ట్లో పాల్గొనాలని అన్నారు. ఆలోచించు, అవగాహన పెంచుకో, అమలుపరుచు అనే విధానాన్ని విద్యార్థులు అలవరుచుకుంటే విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా స్కూల్ ప్రిన్సిపల్ గడ్డం లక్ష్మీపతి ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్కు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఉపాధ్యాయులు, మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, కౌన్సిలర్లు అన్నం పిన్నారావు, తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిన్నారులిద్దరు కూడా అడుసుమల్లి రోహిత, సాయి సాధిక చైతన్య టెక్నో స్కూల్లో టాలెంట్ ఒలింపియాడ్ టెస్ట్ కండక్ట్ చేసిన దీంట్లో వాళ్ళిద్దరు కూడా ప్రైజెస్ రావటం, చిన్నారుల్లో ఉన్న టాలెంట్ను వెలికితీయడానికి అనేక సందర్భాల్లో ఐక్యూ టెస్ట్ కానీ, క్విజ్ కాంపిటీషన్స్ కానీ, అదేవిధంగా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ని రెండింటిని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రోత్సహించే అంశాల్లో చైతన్య స్కూల్స్ ఒకటి. వారి దగ్గర చదువుకునే పిల్లలు అనేక ప్రతిభా అవార్డ్స్ని సాధించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా రాని వాళ్ళకు కూడా అదొక ఇన్స్పిరేషన్. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద ఫ్యూచర్ సక్సెస్ అన్నట్టుగా పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హౌ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఏ క్లాస్ వర్క్, ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బుక్ ఆల్సో. సమాజం పట్ల ఒక అవగాహన, మంచి ఆలోచనలు, అంతేకాకుండా అకాడమిక్లో హైలీ టాలెంట్గా ముందుకెళ్ళగలుగుతామని చెప్పి దానికి ఇన్స్పిరేషన్ ఇలాంటి టెస్టులు ఉన్నట్లయితే వేర్ దే ఆర్, హౌ దే ఆర్, వాట్ దే ఆర్ అనేది వారికి అవగాహన అవటానికి ఒక మంచి మార్గానికి ఇది ఒక పునాది అని చెప్పి నేను అనుకుంటాను. కుల మతాలకు అతీతంగా ప్రజల మనిషిగా జీవించిన మహోన్నత వ్యక్తి సూర్యదేవర సాంబశివరావు అని ఆయన 19వ వర్ధంతిని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ఆయనకు ధన్యవాదాలర్పించారు. దివంగత వార్డు కౌన్సిలర్ సూర్యదేవర సాంబశివరావు 19వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం బోస్ రోడ్లోని నెహ్రూ కేతన్ ఎదురుగా గల ఆయన స్టోపం వద్ద అభిమానులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వార్డు కౌన్సిలర్గా సాంబశివరావు ప్రజలకు అందించిన సేవలను మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు సతీమణి శశికళ, గాలి రవికుమార్, వాసిరెడ్డి శ్రీనివాస్, సూర్యదేవర బుల్లబ్బాయి, బాలా మాస్టర్, వాసిరెడ్డి సులోచన, వెంకయ్య, గొల్లపూడి ప్రసాద్, చందు రాఘవ, ఎన్టీఆర్ జగన్, రమేశ్రీ, వెంకటేష్, షేక్ మీరావలి, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. నేటికి సూర్యదేవర సాంబశివరావు గారు చనిపోయి 18 నుండి 19వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ మహోన్నత వ్యక్తిని మనం అందరం స్మరించుకుంటున్నామంటే అతను ఎంత గొప్ప వ్యక్తో మనకందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని కులాలలో కూడా ఆయనకు మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి మనిషి, మానవతావాది. ఈరోజు అతను లేకపోవటం మనకి చాలా దురదృష్టకరం. ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ఆహుతులందరికీ కూడా నా ధన్యవాదాలు. దాదాపుగా మరి మిత్రుడు చనిపోయి 2 decades టైం అనేది కాజ్ చేయడం అనేది మన మిత్రుడు ఇప్పుడే చెప్పుకున్నాడు. మరి ప్రజల హృదయాలలో దాదాపుగా భౌతికంగా తను మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో ఉన్నారనేది ఈ అభిమానుల వెలువే దానికి కారణంగా మరి మనం అనుకోవచ్చు. బలుగు బలహీన వర్గాలకు కానీ ఆయన చేసిన సేవలు కానీ, మరి ఒక ప్రజాప్రతినిధిగా కౌన్సిల్లో ఆయన మరి మాట్లాడిన విధానాలు కానీ ప్రజలందరికీ సుపరిచితమే. మరి ఇలాంటి మహానుభావుని మరి ప్రతి సంవత్సరం కూడా మరి స్మరించుకోవటం మన యొక్క బాధ్యతగా. తెనాలి పురపాలక సంఘం పరిధిలోని పళ్ల మార్కెట్ కు నిర్వహించిన వేలంపాట్లో హెచ్చుపాట ధరలు సుబ్బలక్ష్మికి మంజూరు చేసినట్లు మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ ఎన్ రాంప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండవసారి పండ్ల మార్కెట్ కు నిర్వహించిన వేలంపాట్లో సుబ్బలక్ష్మి 1,31,000 రూపాయలతో హెచ్చుపాటుదారుగా నిలిచిందని తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను పండ్ల మార్కెట్ కి సంబంధించి కౌన్సిల్ ఆమోదంతో సుబ్బలక్ష్మి కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. కనపర్తి సుబ్బలక్ష్మి గారి పాట రెండోసారి 1,31,000.
మూడోసారి 1,31,000 సుబ్బలక్ష్మి గారి పాట కొట్టేయడం అయిందండి. కనపర్తి సుబ్బలక్ష్మి గారి పాట 1,31,000 రూపాయలు కౌన్సిల్ వారి అనుమతికి లోబడి మీకు మంజూరు చేయండి. పండ్ల మార్కెట్కి సంబంధించి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఈరోజు రెండవసారి వేలంపాట నిర్వహించడం జరిగింది. సుబ్బలక్ష్మి గారు 1,31,000 రూపాయలకి హెచ్చుపాట పాడి ఉన్నారు. ఇది కౌన్సిల్ వారి అనుమతికి లోబడి వారికి మంజూరు చేయబడటం అని తెలియపరచడం అయింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సామాన్యులకు మేలు చేసేందుకు ప్రతి బుధవారం గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సోషల్ మీడియా దురాఘాతాలకు ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబ సభ్యులకు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వైసీపీ సోషల్ మీడియా విభాగం నేతలు. వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి సభ్యులు కమిటీ పాలకవర్గం ఏర్పాటుపై విమర్శలు ప్రతి విమర్శలతో మీడియా ముందుకు వచ్చిన ఆర్యవైశ్య నాయకులు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.